హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. థియేటర్లలో జనాలు లేక దోమలు తోలుకుంటున్న బయ్యర్లకు కొంత ఉపశమనం కలిగించడానికి ఈ వారం కొంత చెప్పుకోదగ్గ బజ్ క్రియేట్ అయిన సినిమాలు 2 రిలీజ్ అయ్యాయి. వాటిలో మొదటిది ఓదెల 2, ఇక రెండోది నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. తమన్నా లీడ్ రోల్లో నటించిన ఓదెల 2కి గ్యాప్ లేకుండా ప్రమోషన్లు చేస్తున్న బజ్ మాత్రం క్రియేట్ కాలేదు. కానీ హర్రర్ జానర్ కాబట్టి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దీనికోసం ఎదురు చూశారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్లో మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. దాంతో కొన్ని వారాలుగా డ్రైగా ఉంటున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్కి ప్రాణం పోసే బాధ్యత కళ్యాణ్ రామ్ మీద పడింది. నిన్న విడుదలైన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ పైన బయ్యర్లు మంచి నమ్మకం పెట్టుకున్నారు. ట్రైలర్ చూసిన ఆడియన్స్ కూడా ఈ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ట్రైలర్ సాలిడ్గా ఉండడం, పక్కా మాస్ యాక్షన్ మూవీ కావడం, చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ మళ్ళీ యాక్షన్ రోల్ చేయడం, ఇవన్నీ కూడా ఈ సినిమా పైన భారీ అంచనాలే పెంచాయి. ఒకటి హర్రర్, మరొకటి యాక్షన్ ఎంటర్టైనర్. ఈ వారం ఈ రెండింటిలో ఏదైనా ఒక సినిమా చూడాలంటే మొదటి చాయిస్గా ఏది ఎంచుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఓదెల 2 గురించి మాట్లాడుకుందాం. ఓదెల పార్ట్ 1కి సీక్వెల్గా ఓదెల 2 వచ్చింది. పార్ట్ 1 క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే ఓదెల 2ని హర్రర్ జానర్లోకి షిఫ్ట్ చేశారు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళి రేప్ చేసి చంపుతుంటాడు తిరుపతి. అది తెలుసుకున్న అతని భార్య అతడి తల నరికేస్తుంది. ఇది పార్ట్ 1 స్టోరీ. అయితే అతడు చనిపోయిన దగ్గర నుంచే కంటిన్యూ అవుతుంది పార్ట్ 2 స్టోరీ. అతడి శవాన్ని కాల్చకుండా నిలువునా పాతి పెట్టి సమాధి శిక్ష వేస్తుంది ఆ గ్రామం. దాంతో తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారి ఆ ఊరి ప్రజలను చంపేస్తూ ఉంటుంది. కొత్తగా పెళ్ళయ్యే జంటని టార్గెట్ చేసుకొని చంపేస్తుంటుంది తిరుపతి ఆత్మ. తిరుపతి ప్రేతాత్మని బంధించడానికి, అంతం చేయడానికి తమన్నా వస్తుంది. ఆ ప్రేతాత్మని అంతమొందించి ఆ ఊరిని ఎలా సేవ్ చేసింది అనేది మీరు ఓటీటీలో చూసి తెలుసుకోండి. సినిమా స్టార్ట్ అవ్వడం కాస్త ఎంగేజింగ్గానే స్టార్ట్ అవుతుంది. చనిపోయిన తిరుపతి శవాన్ని తీసుకురావడం, ఆ గ్రామ ప్రజలు ఆ శవానికి సమాధి శిక్ష వేయడం, తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారడం అంతవరకు బాగానే ఉంటుంది. కానీ అంత పెద్ద ఊరిలో ఎక్కడా చోటు లేనట్లు ప్రతి పనికిమాలినోడు రావడం, తిరుపతి సమాధిపైనే ఉచ్చపోయడం, వాళ్ళని తిరుపతి ఆత్మ ఆవహించడం, ఈయన లేపుకొని వెళ్ళడం, అదే బండి. బలవంతంగా భయపడదామన్న ఛాన్సే లేదు. పైగా నవ్వు వస్తుంటుంది. ఎక్కడా కన్విన్సింగ్గా ఉండదు. ఈ తమన్నా అంటే ఇంటర్వెల్కి ముందు వస్తుంది. శివుడిపైన భక్తితో అఘోరాగా మారుతుంది. 110 కోట్ల సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే శివుడు ప్రత్యక్షమవుతాడని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. వచ్చి రాగానే తిరుపతి ఆత్మను బంధించాలని అందరూ ఉచ్చపోసిన సమాధిపైనే నంది విగ్రహాలు ప్రతిష్ఠిస్తుంది. పైగా నెల రోజుల వరకు ఇక్కడ ఎవరు ఉచ్చపోయకూడదని కండిషన్ కూడా పెడుతుంది. మరి అదేం పైత్యమో. అక్కడి వరకు అఖండ సినిమాని కంటిన్యూ చేసిన డైరెక్టర్ అన్నయ్య అక్కడి నుంచి అరుంధతి వైపు మళ్లించాడు సినిమాని. కాయ పండయింది పిసుకుతా అని ట్రోల్ కింద గులాబ్ జాములు రాలగొడతారని తెలిసి కూడా ఇంత క్రింజ్ మూవీ తీశారంటే సాహసమనే చెప్పాలి. తమన్నా యాంటీ ఆ అఘోరా గెటప్కి అస్సలు సూట్ కాలేదు. పైగా ఆమెకి పక్కన పియ్యలు కూడా ఉంటారు. ఏదో పొడి చేస్తా ఏసేస్తా అని పెద్ద బిల్డప్గా వచ్చి చివరికి ఆ ఊరి వాళ్ళకంటే ఘోరంగా ఏడుస్తుంటుంది. వాళ్ళు ఇచ్చిన బిల్డప్కి అక్కడ జరిగేదానికి అసలు పొంతనే ఉండదు. తమన్నా యాంటీని అఖండ సినిమాలో బాలయ్య మాదిరిగా చూపిద్దామని ట్రై చేసి బొక్కాబోర్లా పడ్డారు. బాలయ్య గంభీరమైన స్వరం, దానికి తగ్గ గెటప్, ఆ రెండింటిని మించిన బాలయ్య యాక్టింగ్, ఈ 3 కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. అలాంటి ఎలివేషన్లు, సెటప్, గెటప్ వేశారు. కానీ అందరూ బాలయ్యలు అయిపోయారు కదా. ఇక తిరుపతి గాడు అరుంధతిలో పశుపతిని బీట్ చేయాలని తెగ ట్రై చేశాడు. ఆ వాయిస్ వింటుంటే చివరికి చిరాకు వచ్చింది థియేటర్లో. వాడు దయ్యమని కానీ ప్రేతాత్మని కానీ ఎక్కడా అనిపించదు. ఏదో స్పూఫ్ వీడియో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో ఏదైనా వరస్ట్ ఉంది అంటే అది తమన్నా క్యారెక్టర్, ఈ తిరుపతి గాని క్యారెక్టరే. రొటీన్ మూస స్టోరీ, రొట్ట స్క్రీన్ ప్లే, చెత్త హర్రర్తో చావగొట్టారు. చివరికి క్లైమాక్స్ కూడా వరస్ట్గానే ఉంది, ఒక్క శివుడి ఎలివేషన్ తప్ప. నందీశ్వరుడు వచ్చిన ఆ ప్రేతాత్మని ఏం చేయలేడంట. వీళ్ళ డబ్బా స్టోరీ ఏమీ లేదు, అంతా డొల్లా. ఫస్ట్ హాఫ్ అన్న ఎలాగోలా చూసేయచ్చు, కానీ ఇక సెకండ్ హాఫ్కి ఓ దండం. తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. పక్కా యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడింది ట్రేడ్లో. పక్కా యాక్షన్ ఫిల్మ్ అని ట్రైలర్తోనే కన్ఫర్మ్ చేయడం, ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా రావడంతో ఈ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ముందుగా కథ విషయానికి వస్తే, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన వైజయంతికి, అదే విజయశాంతి గారికి కొడుకు అర్జున్ అంటే ప్రాణం.
తల్లి పోలీస్ ఆఫీసర్, తండ్రి కోస్ట్ గార్డ్ ఆఫీసర్ అవడంతో కొడుకుని కూడా ఐపీఎస్ చేయాలని అనుకుంటారు. హీరో అర్జున్ కూడా యూపీఎస్సీ పరీక్ష పాస్ అయి ఐపీఎస్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అప్పటికే తన తండ్రిని ఒక రౌడీ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. కానీ తల్లి వైజయంతి మాత్రం ఆ హంతకుడికి న్యాయబద్ధంగానే శిక్ష పడాలని, సిస్టమ్కి లోబడి శిక్ష పడాలని అర్జున్కి చెప్తుంది. కానీ తండ్రి శవం దొరక్కపోవడంతో ఆ చంపినవాడు శిక్ష నుంచి తప్పించుకుంటాడు. పైగా తన తల్లిని కూడా చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో ఆవేశానికి లోనై అర్జున్ వాడిని చంపేస్తాడు. అక్కడి నుంచి తల్లి కొడుకుల మధ్య కొంత గ్యాప్ ఏర్పడుతుంది. అప్పటి నుంచి అర్జున్ వైజాగ్కి పెద్ద డాన్లా మారిపోతాడు. వైజాగ్ ప్రాంతం అంతా అతనికి జేజేలు కొడుతూ బ్రహ్మరథం పడుతుంటారు. ఎంతలా అంటే ఒక్క వైజాగ్ వరకే సపరేట్ లా అండ్ ఆర్డర్ని ఫాలో చేస్తాడు అర్జున్. ఇదిలా ఉంటే ఎర్రవాడ జైల్లో ఉండే పఠాన్ అనే రౌడీ వైజయంతిని టార్గెట్ చేస్తాడు. ఎందుకు టార్గెట్ చేశాడు, అర్జున్ తన తల్లిని ఎలా కాపాడుకున్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ట్రైలర్ చూసే ఈ సినిమా స్టోరీని గెస్ చేయొచ్చు. అన్ప్రెడిక్టబుల్ అయితే ఏం కాదు. తెలిసిన కథే అయినా, మనం చాలాసార్లు చూసిందే అయినా ఆ స్టోరీని నెరేట్ చేయడం మాత్రం చాలా హెవీనెస్గా ఉంది. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాని రన్ చేశారు. కాస్త ఎమోషనల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ మూవీగా ప్రజెంట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే ఓ రేంజ్లో ఉంది. అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ కూడా ఉంటుంది. కళ్యాణ్ రామ్ ఈ యాక్షన్ రోల్లో ఇరగదీశాడు. అటు సెంటిమెంట్ని, ఇటు రౌద్రాన్ని రెండింటిని సమపాలలో మిక్సింగ్ చేసి యాక్టింగ్ ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీలో డెప్త్, అవసరమైన చోట వాయిస్లో బేస్, పిచ్ మాడ్యులేషన్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేశాడు. విజయశాంతి గారి రోల్ కూడా బాగా డిజైన్ చేశారు. ఆమె ఇంట్రడక్షన్ షాట్ కూడా అదిరిపోయింది. మళ్ళీ వింటేజ్ విజయశాంతిని తలపించింది. అయితే సరైన సాంగ్స్ లేకపోవడం, ఎక్కడన్నా కాస్త కామెడీ ట్రాక్ అనేది లేకపోవడం ఈ సినిమాకి కాస్త మైనస్ అని చెప్పొచ్చు. ఎంత యాక్షన్ మూవీ అయినా కాస్త కామెడీ టచ్ ఉంటే బాగుంటుంది. పైగా గుర్తుపెట్టుకునే సాంగ్, అలా సరదాగా హమ్ చేసే ట్యూన్ ఒక్కటి లేదు. ఒక మా సాంగ్ పడుంటే ఈ సినిమాకి మంచి బూస్టప్ ఇచ్చి ఉండేది. రొటీన్ స్టోరీ అయినా గ్రాండియర్గా తీయడం, హై యాక్షన్ ఎలిమెంట్స్, మదర్ సెంటిమెంట్తో బాగానే ఎంగేజ్ చేస్తుంది సినిమా. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓసారి ట్రై చేయొచ్చు. అది కూడా ఫ్యామిలీతో. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. సో ఈ వారంలో ఉన్నంతలో ఒక మంచి సినిమా చూడాలంటే నా చాయిస్, నా సజెషన్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మరి ఈ రెండు సినిమాల్లో మీరు ఏ సినిమాని చూశారో, దాని గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.